థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అందరికీ సినిమా చాలా బాగా నచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. మాకు ఈ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీ అందరితో. వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ద మీడియా. అందరూ ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి. మీ నియర్ బై థియేటర్స్ ఎక్కడున్నా మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల నుంచి. ఆంధ్ర తెలంగాణ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి మాకు. ఇది ఒక మంచి బూస్టప్లో భావిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూసి ప్లీజ్ ఎంకరేజ్ అస్, ప్లీజ్ అందరూ చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ యజ్ఞశ్రీ వేణున్, ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఈరోజు మీ ముందుకు వచ్చింది. చాలామంది చాలా రకాలుగా ప్రేస్ చేస్తున్నారు ఈ మూవీని. సో అలాగే ఐఎంటీపీకి వెళ్ళి మా సినిమాని రేట్ చేయాలని తప్పకుండా కోరుకుంటున్నాము. అలాగే బుక్ మై షోకి వెళ్ళి బుక్ చేసుకొని అందరూ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసి మాకు రివ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మా సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల 21 జూన్ ఈరోజు రిలీజ్ అయింది. అండ్ అందరికీ చాలా బాగా నచ్చింది. బాగా ఎమోషనల్ అయిపోయారు ఆబ్వియస్లీ. నిజంగా చెప్పాలంటే సినిమా మాత్రం ఇచ్చి పడేసిన వాళ్ళ సినిమా మాత్రం హైలైట్ ఉంది. థ్యాంక్ యూ. సో కొత్త వాళ్ళు ఇది అని చూడకుండా కంటెంట్ నచ్చితే బాగుంటుంది, కంటెంట్ నచ్చితే జనాలు వస్తారు అని మేము నమ్ముతున్నాము. సో సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సో నన్ను షార్ట్ ఫిలిమ్స్లో అక్కడ ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఇది నా డెబ్యూ మూవీ. ప్లీజ్ రండి ఒక్కసారి. మీరు జస్ట్ థియేటర్కి వచ్చి కూర్చోండి, ఇంకా ఆ ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతారు. సో దట్స్ మై షూర్ గ్యారంటీస్. వెళ్ళేటప్పుడు ఒక ఫీలింగ్తో వెళ్తారు. సినిమాని ఇంటికి తీసుకొని వెళ్తారు. అదొక ట్రాన్స్లో బతికి ఉంటారు కొంచెం టైం అంతా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చి థియేటర్స్కి రండి, చూడండి. మీరు ఓటీటీ ఒకవేళ లేదు అనుకుని ఓటీటీలో చూసినా కూడా మీకు నచ్చుతుంది. సో ఏదేమైనా ఫస్ట్ అయితే థియేటర్స్కి రండి ప్లీజ్. ప్లీజ్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. ఒకటైతే నాకు నచ్చలేదు, చాలా మంది అమ్మాయిలు జీవితాలు నాశనం చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు మామూలు చేస్తలేరు. నాకు హీరోయిన్ దొరికితే మాత్రం మామూలు కొట్టిన ఎక్కడ నిజంగా ఇలాంటి అమ్మాయిల వల్ల చాలా మంది గురించి ఈ అమ్మాయి వల్ల నా జీవితాలు ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నారు. బ్రదర్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి. లవ్లో పడ్డ వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కానీ ఎవరు బాగుపడరు. లైఫ్లో లవ్ కంటే లైఫ్ ఇంపార్టెంట్ అన్నమాట. మా హీరోయిన్ ముందే చాలా దారుణం నిజంగా. అసలు ఏది చూడండి ఒకసారి వంకాయ చూడండి. ఎన్ని కొమ్మలు వచ్చినామమ్మా, ఎన్ని కొమ్మలు వచ్చినా. ఇలాంటి వాళ్ళనే నమ్మకూడదు. అసలు దారుణమైన వాళ్ళు. అసలు చూడ పూల దండ చూడండి. అసలు చూడండి నిజం చెప్ప ఎందుకు అన్న ఇట్లా అన్న సూపర్ అన్న. అసలు మీ క్యారెక్టర్ కానీ అబ్బాయిలు ఎవరు ఏం చేయలేదు, అయితే అమ్మాయిలు మంచి వాళ్ళు. నువ్వు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నావు. సినిమా చాలా బాగుంది. హీరోయిన్ నాకు నచ్చలే అన్న. హీరోయిన్ కేవలం నాకు హీరోయిన్ నచ్చలే. సినిమా చాలా బాగుంది, వండర్ఫుల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్యా. నాకు మెయిన్ హీరోయిన్ నచ్చలేదు. డైరెక్టర్ గారు రండి. మీరు నాకు అన్యాయం చేశారు కానీ ఒకటి మంచి చేశారు. ఏంటి లవ్ నిజంగా ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరు భయ్యా, సీరియస్ చెప్తున్నా, ప్రేమించే ప్రతి ఒక్కరు సినిమా మాత్రం ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు ప్రేమించాలి ఎందుకు ప్రేమించకూడదు అనేది. నిజంగా ఏమన్నా సెంటిమెంట్ అన్న క్లైమాక్స్ సెంటిమెంట్ అయితే మామూలుగా అద్దరిపోయింది. సెంటిమెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ హీరోయిన్ కూడా అద్దరిపోయింది. కానీ ఇలాంటి మోసాలు చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దారుణంగా ఉంటారు పరిస్థితి. అలాగే సో నిజంగా ప్రొడ్యూసర్ గారికి అయితే మంచి కలెక్షన్స్ వస్తాయి సార్. నిజంగా ఈరోజు 7-8 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇస్ ద బెస్ట్ మూవీ అనమాట. అసలు అంటే ఇంత మంచి సినిమా అంటే నాకు తెలిసి అప్పట్లో 10th క్లాస్ భారీ ఎత్తున హిట్ అయిందన్న. నాకు తెలిసిన కాడికి 10th క్లాస్ కానీ ఇప్పుడు బేబీ సినిమా కానీ ఇవన్నీ సినిమాల కంటే మించే ఉంటుంది. కానీ ఎక్కడ మాత్రం కాంప్రమైజ్ అయితే ఉండదు, తగ్గదు ఎక్కడ మాత్రం కూడా. సూపర్గా ఉంటుంది. మంచిగా ఫ్యామిలీతో వచ్చి మంచిగా అలాగే ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా. ఎందుకంటే ఒక లవర్స్ అని కాదు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఆంటీ కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా చూడొచ్చు. కానీ మోసం మాత్రం చేయొద్దు. అమ్మాయిల వల్ల మోసపోయిన బ్రదర్స్కి అందరికీ ఈ సినిమా అంకితం. ఫెంటాబులస్గా చేశారు. అంటే నేను ఒక మదర్గా మాట్లాడలేదు, ఒక యాక్టర్గా నేను చెప్తున్నా. టూ గుడ్. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత నేను అసలు యూజువల్గా మూవీస్ చూసి ఏం పెద్దగా ఏడవడం అది చేయను. బట్ వాడని కాదు, వాసుని కుమారిని
వాళ్ళిద్దరిని చూసి ఎడ్ చేశాను అసలు. అండ్ నిజంగా చాలా ఎమోషనల్గా అనిపించింది. అండ్ వెరీ వెరీ బిగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ ఎస్. మా అందరికీ చాలా అంటే ఇట్స్ లైక్ అన్ ఎమోషనల్ డే. మాట్లాడలేను, కాకపోతే నిజంగా చాలా చాలా బాగా చేశారు. అందరూ బాగా చేశారు. టీమ్ వర్క్ చాలా అద్భుతంగా చేశారు. వాసు ఇక నుంచి నేను వాసు అనే పిలుస్తారు, ఎందుకంటే అంత లైక్ క్యారెక్టర్ ఇస్ లైక్ రోజు మేము చూసే మా ప్రణవైనా కూడా నేను వాసుగానే చూశాను, వాడిని వాసుగానే నాకు అనిపించింది. అండ్ ఎమోషనల్గా కూడా నేను మదర్గా ఒక ఆడియన్గా ఒక చూస్తున్నప్పుడు ఒక వ్యూవర్ ఎలా ఫీల్ అవుతారో అలానే అనిపించింది. చాలా రియలిస్టిక్గా అనిపించింది. అందరూ చాలా చాలా బాగా చేశారు. అమ్మాయి కూడా చాలా కన్విన్సింగ్గా ఉండింది, అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ నాకు అంటే ఎందుకు బిగ్ డే అంటున్నానంటే, బీయింగ్ యాక్టర్స్ ఫ్యామిలీ అంతా ఇంట్లో అందరూ యాక్టర్స్ ఉన్నప్పుడు బాబుని యాక్టర్గా చూడాలి అంటే నాకు ఐ హ్యాడ్ మై ఓన్ హెసిటేషన్స్, నా ఓన్ భయాలు అవన్నీ ఉన్నాయి. బట్ మనసులో ఎక్కడో ఒక మూల వాడు యాక్టర్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నా కూడా ఎప్పుడు నేను ఎక్కడ ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు. బికాజ్ ఆ భయం ఉండేది. యాక్టర్ అంటే ఆ స్ట్రగుల్ నాకు తెలుసు, ఆ భయం నాకు తెలుసు. బట్ దిస్ ఈస్ ది స్టెప్పింగ్ స్టోన్. అండ్ డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్. ఎక్కువ మైండ్కి తీసుకోవద్దు. అండ్ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీరందరూ నన్ను, మధు గారిని అందరినీ ఎలా బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నారు, అలాగే ప్లీజ్ బ్లెస్ మై సన్. మీరందరూ తప్పకుండా చూడండి. నిజంగా చాలా చాలా బాగుంది సినిమా. అంటే చాలా రియలిస్టిక్గా, ఎంత న్యాచురల్గా అనిపించిందంటే అది హోల్ ప్రాసెస్ అది ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కానీ ఎక్కడా కనిపించలేదండి. ఆ లొకేషన్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, ఎవ్రీబడి హ్యాస్ డన్ దేర్ బెస్ట్ అండి. తప్పకుండా ఒక మంచి సినిమాని మీరు అందరూ ఆదరించాలి. ఒక మంచి సినిమాని చూడాలి అంటే మాత్రం తప్పకుండా సినిమాని చూడండి. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని చదివించేటప్పుడు, వాళ్ళని పెంచేటప్పుడు వాళ్ళ మీద ఎంత మమకారం ఉంటుంది, ఎంత ప్రేమ మనుషులకు కావాలి. కానీ ప్రేమే కాదు, తల్లిదండ్రులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వాళ్ళు ఎన్నో ఆశలతో పిల్లల్ని పెంచుతారు, కంటారు, వాళ్ళ ఎన్నో భవిష్యత్తును ఊహించుకుంటారు. అంటే ఈ టీనేజ్ లవ్లో పడి ఇవన్నీ ఇన్ఫాచ్యుయేషనే. మొత్తం సినిమా కూడా మొత్తం ఇన్ఫాచ్యుయేషనే. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అమ్మాయో అబ్బో చాలా సీరియస్గా తీసేసుకుంటారు లైఫ్ని. ఆ స్టేజ్లో, ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు అదే నిజమైన ప్రేమ, అదే నిజమైన ఇది అనుకుని దాన్ని నిజంగా లైఫ్లో చాలా సీరియస్గా తీసుకుంటారు. దే సో మచ్ టు డూ ఇన్ లైఫ్. దీనికన్నా బియాండ్ చాలా చాలా లైఫ్లో ఉంటుంది. కానీ ఆ ఏజ్లోని, ఆ స్టేజ్లోని వాళ్ళకి అదే గొప్ప అనిపిస్తుంది, అదే ప్రేమ అనిపిస్తుంది. బట్ ప్రేమించినా కూడా అది ఒక స్టేజ్ తర్వాత ముందు అమ్మ నాన్న మనల్ని ఎందుకు చదివిస్తున్నారు, మనం ఎందుకు అక్కడికి వచ్చాము అనే దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి ఇన్ఫాచ్యుయేషన్స్ ఇలాంటివన్నీ ఒక స్టేజ్ తర్వాత మనం సెటిల్ అయిన తర్వాత ఇవన్నీ బాగుంటాయి. బట్ తల్లిదండ్రులు అంటే ఒక మదర్గా మళ్ళీ వచ్చేసినట్టున్నాను. బట్ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లల్ని పెంచుతారు. వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకుని చదువు మీద ఫోకస్ చేసి అంటే ఒక మంచి అంటే చాలా మెసేజ్ కూడా ఉందండి. అంటే వాడంతా చేసిన తర్వాత కూడా తల్లిని తిరిగి తెచ్చుకోలేకపోయాడు కదా, ఏం జరిగింది అని తెలియదు. అంటే పాపం వాడికి ఏమాత్రం ఆపరేషన్ గురించి ఐడియా ఉంటే వుడ్ హ్యావ్ నాట్ టేకెన్ దట్ స్టెప్. అలాంటి ఒక డిసిషన్ తీసుకునేవాడు కాదు. అది చాలా ఇదిగా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం వాడు దాంట్లోనే అలాంటి ఒక స్టెప్ తీసుకున్నా మళ్ళీ ఇమీడియట్గా రియలైజ్ అయ్యి ఇదంతా నాకు వద్దు, కమ్బ్యాక్ అవ్వడం ఇమీడియట్గా అదే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎలాంటి ఒక స్టెప్ తీసుకున్నా ఆ కమ్బ్యాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ కాదు, ఆ ఫెయిల్యూర్ తర్వాత మనం ఏదైతే బౌన్స్ బ్యాక్ అవుతాం కదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పిల్ల అవన్నీ కాల్ చేశాడు. తర్వాత పాపం వాడు రియలైజ్ అయ్యి లైఫ్లోకి బయటకు వద్దాము అనుకున్న టైంలో అమ్మకి ఇలా జరగడం, ఇట్ వాజ్ ఎ వెరీ సాడ్ ఎండింగ్. బట్ ఆ సాడ్ ఎండింగ్ వల్ల ఎంత ఎమోషనల్గా అయ్యామేమో అది తగలబెట్టేసిన తర్వాత ఇట్స్ ఓవర్ అయిపోయింది, వాడు రియలైజ్ అయిపోయాడు లైఫ్లో అనుకున్నాము. బట్ వెరీ వెరీ నైస్. ఇప్పుడు తను ఏం చెప్పిందో అదే నా ఫీలింగ్. సో ఫస్ట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్, అలాగే రండి భువన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. ఎందుకంటే వాటిని నిలబెట్టింది వీళ్ళిద్దరు అందుక. కానీ నేను సినిమాలో చాలా చేస్తాను వీళ్ళుగా. నేను గంట కూడా ఎవడైనా కానీ సినిమా చూసి ఏడవకుండా బయటకు వస్తుంది కదా, అంత అద్భుతంగా ఉంది సినిమా. మెసేజ్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా కొడుకు నేను వంటి చేస్తే ఎస్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాక్టర్గా. ఓకే, డైరెక్టర్గా తను గెలిచాడు. ఇంతో ఒక దీంట్లోనే మంచి ఇది తీసుకుని ఒక మెసేజ్తో పాటు ఇప్పుడు యూత్కి ఏం కావాలా అది చెప్పాడు. సో నా కొడుకుని హీరోగా పెట్టి ఈయన సినిమా తీశాడు.
థ్యాంక్ యూ సో వెరీ థ్యాంక్ యూ మచ్. థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో స్పార్క్ ఉందని తెలుసు, కానీ దాన్ని బయటకు తీసుకురావడం అనేది గొప్ప విషయం అండి. అందరూ చెప్తారు వాడు మంచి యాక్టర్ అండి, ఇదండి అదండి, కానీ మీరు ధైర్యం చేసి ఒక వాడిని కాస్ట్ చేయడం కానీ పెట్టుకోవడం కానీ ఇవన్నీ నిజంగా వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ అండ్ విష్ ది ఎంటైర్ ఆర్టిస్ట్ అండ్ క్రూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. నిజంగా వెరీ వెరీ సక్సెస్ఫుల్ అంటే ఒక మంచి సినిమా, ఒక ఫీల్ గుడ్ మూవీ చూసామన్నారు అండి, ఆ తృప్తి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.